वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ఓకే బాయ్. హాయ్ రామమ్మ. హాయ్ రా. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదురా. అవును, మేము ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చావు కదా, ఏమైంది? మళ్ళీ పోయిందిరా. అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇచ్చాను కానీ జాబ్ ఇవ్వాలంటే ₹1,00,000 డబ్బు కట్టమన్నారు. అయినా అన్ని కరెక్ట్ చెప్పాను కదరా, డబ్బు ఎందుకు కట్టాలి? వదిలేయరా, దాని గురించి ఎందుకు కానీ. అవును, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేస్తున్నావు? ఒక 2,000 అన్నారు, ఇంకో 2,500 ఉన్నారు. చూద్దాం, ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓటేద్దాం. ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నంతకాలం మన బ్రతుకులు ఇంతేరా. అరే ఇప్పుడు ఏమైందిరా? ఏమైందా? అరే ఇందాక ఒక మాట అన్నా, గుర్తుందా? అన్నాను. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు కదా, నేను ఎందుకు డబ్బు కట్టాలి? నువ్వు మాత్రం డబ్బు తీసుకుని ఓటేయచ్చు, వాళ్ళు మాత్రం డబ్బు తీసుకోకుండానే జాబ్ ఇవ్వాలా? ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు చేస్తుంది కరెక్ట్ అయితే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేసేది కూడా కరెక్ట్. ఏంట్రా అలా అంటావు? ఏదో డబ్బు ఫ్రీగా ఇచ్చాను తీసుకున్నా అంతేగా. ఫ్రీగానా? ఒరే, వాళ్ళు ఇచ్చే డబ్బు విలువ ఎంతో తెలుసా? నీ 5 సంవత్సరాల జీవితం. ఏం పెద్ద అయినా మీరు ఏ పార్టీ అయితే మీ పిల్లలు కూడా అదే పార్టీకి ఓటు వేయాలా? ఎందుకు పెద్ద అయినా మీకున్న పార్టీ పిచ్చిని మీ పిల్లలకు కూడా కలిగిస్తున్నారు. అయినా ఏదైనా కష్టం వస్తే వాళ్ళ దగ్గరికే కదా వెళ్తారు. ఆ రోజు డబ్బు తీసుకుని ఓటేసే మీకు ఈరోజు ప్రశ్నించే హక్కు లేదు. మీరు ఇలా దేని గురించి ఆలోచించకుండా ఓటు వేస్తున్నారు కాబట్టే ఈ విలువైన 5 సంవత్సరాల జీవితం వాళ్ళ చేతుల్లో ఉండిపోయింది. ఇది మాత్రమే కాదు, మనందరి జీవితం. వాళ్ళు వస్తే ఏదో చేస్తారు, వీళ్ళు వస్తే ఏదో చేస్తారని ఏళ్ళకి ఏళ్ళు ఎదురు చూసాం కదరా. అలాంటి అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగపరచుకోకుండా ఎందుకు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నాం? మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ మా ఇంట్లో డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఓటేయమంటున్నారు. పైగా మా డాడీ కూడా అదే పార్టీనే. మీకు విషయం చెప్పనా, మనం ఎంతసేపు ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ అంటున్నాం కానీ డెవలప్డ్ కంట్రీ అని ఎప్పుడైనా అన్నామా? లేదు సార్. అలా అనగలగాలంటే ఓ మంచి నాయకుడి వల్లే సాధ్యమవుతుంది. ఓ మంచి నాయకుడు కావాలంటే మనం ఏం చేయాలి? ఓ మంచి నాయకుడు ఎన్నుకోవాలంటే మనకున్న ఓటుని మనం సక్రమంగా వినియోగించుకోవాలి. రే, నీతోనే మాట్లాడుతున్నా, నీతోనే. ఎంతసేపు దేశం నీకేమిచ్చింది కాదు, దేశానికి నువ్వేమిచ్చావు. అయినా తప్పు నువ్వు చేసి రాజకీయ నాయకులు అంటే ఎలా? ఆ రోజు నువ్వు ఛాన్స్ ఇవ్వట్టే కదా వారు ఈరోజు ఇలా తయారయ్యారు. మనం ఎప్పుడైతే జాతి, కుల, మత, ప్రాంత, వర్గ భేదాలు లేకుండా డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తామో నిజమైన నాయకులు వస్తారు, సరైన ప్రభుత్వము వస్తుంది. నువ్వు అనుకోవచ్చు, ఆఫ్టర్ ఆల్ నా ఒక్క ఓటుతో ఏం మార్పు వస్తుంది లేని, కానీ ఆ ఒక్క ఓటుతో పెద్ద పెద్ద దేశాలు వాటి రాతలే మారిపోయాయి. మన కష్టాలెంత. ఏదో డబ్బిచ్చారని, ఇంట్లో వాళ్ళు చెప్పారని, మా ఊళ్ళో ఎప్పటి నుంచో అదే పార్టీ గెలుస్తుందని ఓటేయద్దు. నీకు అనిపించాలి ఆ పార్టీ నాయకుడు వస్తే నాకు మంచి జరుగుతుంది, ఈ సమాజంలో మార్పు వస్తుందని నీకు అనిపించాలి. అలా ఏ నాయకుడిని చూస్తే అనిపిస్తుందో అతనికి ఓటే. అప్పుడు మనం కూడా చెప్పొచ్చు ఇండియా ఈజ్ డెవలప్డ్ కంట్రీ. జై హింద్.